హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 33. తను కళ్ళు తెరిచి అంత దగ్గరలో ఉన్న రాజ్‌మోహన్‌ని చూసి తన కుర్చీలో కూర్చుని, "ఏంటి అలా చూస్తున్నారు? అయినా నేను ఎలా నిద్రపోయాను" అని అంది. రాజు, "నాకెలా తెలుస్తుంది చెప్పు? నేను నిద్ర లేచేసరికి నువ్వు నా భుజం మీద తలపెట్టి నిద్రపోతున్నావు. నిన్ను లేపడం ఇష్టం లేక నిన్ను చూస్తూ ఉన్నా అంతే. మనం చేరాల్సిన గమ్యం వచ్చిందని లేపాను." భూమి కిటికీ నుండి బయటికి చూస్తూ షాక్ అయ్యి, "ఏంటి? మనం ఇక్కడికొచ్చామేంటి? చుట్టూ సముద్రం తప్ప ఏం లేదు. అసలే నాకు నీళ్ళంటే చాలా భయం. నీకు నీళ్ళంటే భయమని తెలుసు స్వీటీ. అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. నువ్వు నా నుండి పారిపోలేవు కదా! ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉంటాం స్వీటీ." భూమి భయంగా, "మీరు జోక్ చేస్తున్నారు కదా!" "నిజంగా స్వీటీ. నువ్వు నేను మాత్రమే ఇక్కడుంటాం." భూమి మనసులో, ఇక్కడున్నన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే నన్నిక్కడే వదిలి వెళ్ళినా వెళ్తాడు వీడు. అసలే రాక్షసుడు అని రాజుని తిట్టుకుంటుంది. ఇంతలో ఫ్లైట్ ల్యాండ్ అవడంతో ఇద్దరూ కిందకి దిగి తమ కోసం రన్వే మీద వెయిట్ చేస్తున్న కారు దగ్గరికి వెళ్ళి అందులో కూర్చుని తాము వెళ్లాల్సిన ప్లేస్ చెప్పడంతో కారు ఆ గమ్యానికి చేరుకుంది. భూమికి తను ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో అర్థం కావటం లేదు. ఎటు వెళ్తుందో కూడా తెలియటం లేదు. కారు ఒక పెద్ద బంగ్లా దగ్గర ఆగింది. మౌనంగా కారు దిగి రాజు వెంట అడుగులు సాగిస్తుంది భూమి. చుట్టూ చాలా మొక్కలతో చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రాంతం. తన మనసుకి చాలా నచ్చింది. అలా చూస్తూనే బంగ్లాలోకి అడుగుపెట్టింది రాజు వెంట. లోపలికి వెళ్ళి చూడగానే కొయ్యబారిపోయింది. తన నోటి వెంట మాట రావటం లేదు. తన ప్రమేయం లేకుండానే తన కళ్ళు ఆ బంగ్లాని తదేకంగా చూస్తున్నాయి. తన అడుగులు ముందుకు వేస్తూ హాల్ మధ్యలోకి వెళ్ళి నిలబడింది. అక్కడ నిల్చోగానే తన మీద గులాబీ పూలవాన కురిసింది. మొదట అలా సడన్గా పూలు మీద పడడంతో ఉలిక్కిపడి వెంటనే తేరుకుని ఆ పూల రెక్కలన్నీ తన చేతులతో పట్టుకుని ఆడుకుంటుంది. అలా ఆడుతున్న భూమి ముందుకు వెళ్ళి తన నడుం చుట్టూ చెయ్యి వేసి తనని మీదకి లాక్కుని తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, "లవ్ యూ స్వీటీ" అని ప్రేమగా తన నుదుటిన ముద్దు పెట్టాడు రాజు. "నీకు బంగ్లా నచ్చిందని నీలో కనిపిస్తున్న ఈ సంతోషం చూడగానే నాకు అనిపించింది. లవ్ యూ బంగారం" అని గట్టిగా హత్తుకున్నాడు. "నిన్ను వదులుకోలేక అలా బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. నన్ను వదిలి వెళ్ళకు స్వీటీ. నువ్వు లేక నేను ఉండలేనురా. నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు. కానీ నన్ను మాత్రం వదిలి వెళ్ళకు. నీ కళ్ళల్లో కనిపిస్తున్న ఈ సంతోషం ఎప్పటికీ ఉండేలా చేస్తాను" అని నేను వాగ్దానం చేస్తున్నా భూమి. భూమి రాజుని తోసి, "నేనిలా రాజభవనంలో రాజభోగాలు అనుభవించాలని కలలో కూడా అనుకోలేదు. నాది చిన్న జీవితం. అమ్మ, నాన్న, నేను, నన్ను ప్రేమగా చూసుకునే భర్త. మా ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు. అంతే నా కలల జీవితం. నా భర్త చిన్న ఉద్యోగం చేసినా నన్ను, పిల్లల్ని, మా అమ్మ నాన్నని కూడా తన అమ్మా నాన్నలా చూసుకోవాలని అనుకున్నా." రాజు భూమి చెంపలు పట్టుకుని, "ఈ జీవితానికి నువ్వే నా భార్య. నేనే నీ భర్త. అది మార్చడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వు కోరుకున్నట్టు నేను ఉండకపోవచ్చు. కానీ భవిష్యత్తులో నువ్వు అనుకున్నట్టుగా మన ప్రేమకు ప్రతిరూపంగా మన పిల్లలు కూడా ఉంటారు. ఎందుకు, ఇంకా టైం ఉంది కదా. ఇక చర్చ ఆపి పద, ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్దామని తన్ని గదికి తీసుకెళ్ళాడు. భూమి రాజు వెంట ఒక బొమ్మలా వెళ్తుంది. కానీ తన మనసంతా బాధతో నిండిపోయింది. తన కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తున్నా తుడుచుకోవాలని కూడా అనుకోవడం లేదు. రూంలోకి వచ్చిన రాజు భూమిని తన కన్నీరు తుడిచి, "నీకు ఇవే ఆఖరి కన్నీళ్లు కావాలి స్వీటీ. నీ కళ్ళల్లో మరోసారి కన్నీళ్లు చూడకూడదు. నేను అలా కాదు అని నువ్వు మొండిగా ఉంటే ఇప్పటి వరకు నువ్వు చూసిన రాజు వేరు. నాలో ఉన్న కోపాన్ని నువ్వు పూర్తిగా చూడలేదు. చూడాలని కూడా అనుకోకు. నీకు అర్థమైందనుకుంటా. నేనేం చెప్పానో గుర్తుపెట్టుకో. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నీ బట్టలు బ్యాగ్లో ఉన్నాయి, నేను తీసుకొస్తానని వెళ్ళాడు. భూమి బాధగా వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటుంది. ఇంకా కట్ చేస్తే పల్లవిని మరుసటి రోజు కృష్ణ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. తమతో పాటు ఇంట్లో వారు కూడా వస్తామని అనడంతో కృష్ణ వద్దని చెప్పాడు. కృష్ణకి తెలుసు అందరి మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నారు అని. వేరే కాదు, తనకు కూడా అలానే ఉంది. ఆ విషయం విన్నప్పటి నుండి కూడా తమ బేబీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్టు ఉంది తనకు. పల్లవి కారులో కూర్చున్నప్పటి నుండి కృష్ణనే గమనిస్తుంది. తనలో తానే నవ్వుకుంటున్నాడు. ఇక లాభం లేదని బావా అని గట్టిగా అరిచింది. కృష్ణ సడన్గా బ్రేక్ వేసి,
ఏమైంది బంగారం అలా అరిచావు? నీకు ఒంట్లో బానే ఉందిగా అని అడిగాడు కంగారుగా. పల్లవి, నాకే నేను బానే ఉన్నాను కానీ నీకే ఏదో అయినట్టుంది. కారులో నేనొకదాన్ని ఉన్నానని కూడా లేకుండా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. కృష్ణ, సారీ బంగారం. నేను మన పాప గురించి ఆలోచిస్తున్నాను. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? నేనే కాదు, ఇంట్లో అందరూ కూడా అలానే ఉన్నారు. మరి ఇంత తొందరగా మనం తల్లిదండ్రులం అవుతామని అనుకోలేదు. అందుకే ఈ ఆనందం. పల్లవి, అయితే మాత్రం నువ్వొక్కడివే నీలో నువ్వే నవ్వుతావా? నాకు అందులో భాగం లేదా అని అంది. కృష్ణ, నువ్వే లేకపోతే ఈ సంతోషం ఎక్కడిది బంగారం? నన్ను ఇంత తొందరగా తండ్రిని చేసావుగా నువ్వు. మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు నాకు. నువ్వే ఒక అల్లరి పిల్లవి అనుకుంటే ఇప్పుడు నీకు ఒక తోడుగా పాప కూడా వస్తుంది. పల్లవి, ఏంటి నేను అల్లరి పిల్లనా? ఇప్పుడు కాదు, నీ సంగతి ఇంటికి వెళ్ళాక చూస్తాను బావా. ఇప్పుడు అంత టైం లేదులే కానీ ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. కృష్ణ సరే మేడం అని తనతో మాట్లాడుతూ హాస్పిటల్కి చేరుకున్నారు. ముందే అపాయింట్మెంట్ తీసుకోవడంతో డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ తన్ని చెక్ చేసి స్కానింగ్ తీయించుకుని రండి అని చెప్పడంతో అదే హాస్పిటల్లో చేయించి రిపోర్ట్స్ డాక్టర్కి చూపడం కోసం డాక్టర్ క్యాబిన్ ముందు కూర్చుని ఉన్నారు. ఈలోగానే నర్సు వచ్చి, సార్ రిపోర్ట్ ఇవ్వండి అని తీసుకుని వెళ్ళి డాక్టర్ గారికి ఇచ్చింది. కాసేపటి తర్వాత నర్సు వచ్చి కృష్ణని రమ్మన్నారని చెప్పింది. కృష్ణ వెనకాలే పల్లవి కూడా వెళ్తుంది. మేడం, మిమ్మల్ని కాదు కృష్ణ సార్ని ఒకరినే రమ్మన్నారని చెప్పింది. కృష్ణ, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తానని చెప్పాడు. డాక్టర్, దయచేసి కూర్చోండి కృష్ణ గారు అని రిపోర్ట్స్ మరోసారి చూస్తూ ఉంటే, కృష్ణ, ఏదైనా సమస్య డాక్టర్ అని అన్నాడు. అవును మిస్టర్ కృష్ణ, చిన్న సమస్యే. అంటే చింతించకండి. తను అంటే అని అడుగుతూ ఉంటే, బేబీ గుండె చప్పుడు సరిగ్గా లేదు కానీ నో ప్రాబ్లం. ఇంకో 10 రోజుల్లో నార్మల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఇది తప్ప ఇంక సమస్య ఏమీ లేదు. మీ భార్య కొంచెం నీరసంగా ఉంది. తనకి విశ్రాంతి అనేది చాలా అవసరం. అలాగే మంచి హెల్త్ ఫుడ్ కూడా ఉండాలి. తనని ఒక 2 నెలలు వంగి లేవటం, బరువులు ఎత్తడం లాంటివి అస్సలు చేయించొద్దు. ఇది చిన్న సమస్య అయితే ఇంకో 10 రోజుల్లోనే సెట్ అయిపోతుంది. తన ముందు చెప్తే కొంచెం భయపడుతుంది అని మిమ్మల్ని పిలిచి చెప్పాను. ఇప్పుడు నేను 10 రోజులకి మందులు రాస్తున్నా. మళ్ళీ అప్పుడు స్కానింగ్ తీసి ట్యాబ్లెట్లు మారుస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి, తనకి విశ్రాంతి చాలా అవసరం. అలాగే ఇంకొక విషయం, 2 నెలలు దూరంగా ఉండండి. కృష్ణ కృతజ్ఞతలు డాక్టర్ అని పల్లవి దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడ ఉండు, మందులు తీసుకుని వస్తానని వెళ్ళాడు. మందులు తీసుకుని పద వెళ్దామని ఇద్దరూ బయలుదేరారు. పల్లవి, డాక్టర్ ఏం చెప్పింది బావా? అంతా బాగానే ఉంది కదా అని అంది. ఇంటికి వెళ్ళాక చెప్తాను, టెన్షన్ పడకు, అంతా బాగానే ఉంది అని అన్నాడు. సరే అని అంది. ఇంతలో కృష్ణ మొబైల్ రింగ్ అవడంతో, పల్లవి, ఎవరో ఫోన్ చూడు, ఆఫీస్ కాల్ అయితే లిఫ్ట్ చేయకు. పల్లవి ఫోన్ చూసి లిఫ్ట్ చేసి అన్నయ్య అంది హ్యాపీగా. కృష్ణ కూడా బావా అని గట్టిగా అరిచాడు. రాజ్ ఫోన్ చెవి నుండి దూరం పెట్టి, అబ్బాయి ఏమైంది? ఇద్దరు అలా అరిచారు. కృష్ణ, బావా నువ్వు మామయ్య కాబోతున్నావు అని అన్నాడు. రాజ్, వాట్, మామయ్య కాబోతున్నానా అని వెంటనే పల్లవి గర్భవతా అని అడిగాడు ఆశ్చర్యంగా. కృష్ణ, హా బావా, అవును అని అన్నాడు. పల్లవి కృష్ణలు ఇద్దరికి అభినందనలు చెప్పాడు. చాలా మంచి వార్త చెప్పారు. పల్లవి ఎలా ఉంది? తన ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడు. బాగానే ఉందన్నయ్య. నీకు ఈ విషయం చెప్పాలని నిన్నటి నుండి చేస్తున్నాం తెలుసా? నీకు కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అక్కడ అంతా బాగానే ఉంది కదా? భూమి ఎలా ఉందన్నయ్య? తను ఇప్పుడిప్పుడే కొంచెం నాతో భయపడకుండా మాట్లాడుతుందిరా. తను కూడా కొంచెం చేంజ్గా ఉంటుంది అని హనీమూన్కి వచ్చామని అన్నాడు. పల్లవి, అన్నయ్య తన్ని నువ్వేమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా? అప్పటికే తను చాలా బాధపడుతుంది. రాజు, లేట్రా, తనని నేనేమి ఇబ్బంది పెట్టట్లేదు. తన మునుపటి భూమిలా అవుతుంది. తొందరలోనే మొత్తం మారిపోతుంది. నువ్వు తన్నేమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా అన్నయ్య? లేదురా, తన్ని ముందులా మార్చాలని మాత్రమే అనుకుంటున్నాను. పల్లవి, తనకు కూడా ఈ విషయం చెప్పాలన్నయ్య. ఫోన్ ఇవ్వు తనకి. భూమి వాష్రూమ్లో ఉందిరా, 10 నిమిషాల్లో చేస్తాను తను వచ్చిన తర్వాత అని అన్నాడు. కృష్ణ, బావా ఆలోగా మేము ఇంట్లో ఉంటాం బావా అని అన్నాడు. రాజు, కృష్ణ పల్లవి జాగ్రత్త అని అన్నాడు. అలాగే బావా, బాయ్ అని కాల్ కట్ చేశాడు. భూమితో మాట్లాడాలి. తను అక్కడ ఎలా ఉంది ఏంటో తెలుసుకోవాలి అని అంది. తనే కాల్ చేస్తా అన్నాడు కదా, అప్పుడు అన్ని విషయాలు తెలుసుకో.
అయినా సైలెంట్‌గా ఉండేవాడు ఇంత వైలెంట్‌గా అయ్యి, భూమికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. అస్సలు అనుకోలేదు నేను. మీరంతా ఏమో గానీ, నేను మాత్రం పిచ్చ షాకయ్యాను. మా బావలో ఈ యాంగిల్ గూడా ఉందా అని. పల్లవి నువ్వే కాదు బావా, నేను గూడా. అసలు అన్నయ్యకి భూమి ముందు నుండే తెలుసని అనుకుంటున్నాను. కృష్ణ కూడా నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది పల్లవి. తన్ని పంతంతో పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నాడు కానీ తను ప్రేమించే పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ భూమి తన బావ ప్రేమించుకుంటున్నారని నాతో చాలాసార్లు చెప్పింది బావ అని పల్లవి చెప్పింది. అయినా మనం ఎంత ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నా కానీ మనకు అర్థం కాదు. మీ అన్నయ్య నిజం చెప్పే వరకు అని మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేశారు. తమ కోసమే చూస్తున్న ఇంట్లో వాళ్ళు వీళ్ళు రాగానే ప్రశ్నలు వేయటంతో అందరినీ కూర్చోబెట్టి పల్లవి ఆరోగ్యం బానే ఉంది కానీ పాప గుండె చప్పుడు ఇంకా సరిగ్గా తెలియడం లేదు అన్నారు. ఇంకో 10 రోజుల తర్వాత చెకప్‌కి రమ్మని చెప్పారు. అప్పటి వరకు తనకి బెడ్ రెస్ట్ చాలా అవసరమని, ఇంకా తను చిన్న చిన్న బరువులు కూడా ఎత్తకూడదని డాక్టర్ గారు చెప్పారు. ఇక రాజ్ భూమిల హనీమూన్ ట్రిప్ ఎలా జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.